అట్లా వార్ జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు. కానీ ఈమె పదవి కాపాడుకోవడం కోసం, ఈమె పదవిని చేసుకోవడం కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని అనుసరించకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈమె ఎమర్జెన్సీ విధించి ఈ దేశంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో, మీడియా ఆఫీసులు ఏవైతే ఉంటాయో, ఎక్కడ కూడా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క న్యూస్ కూడా బయటికి రానియకుండా ప్రభుత్వ మీడియా ఆఫీసులలో, ప్రతి ఆఫీసులలోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగిని పెట్టి అక్కడ ప్రింట్ అయ్యే క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగి అక్కడ సంతకం పెడితేనే ఈ పత్రిక రేపు పబ్లిష్ కావచ్చు అని సంతకం పెడితేనే ఆ పత్రిక బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. అంత నిర్బంధం, మీడియాను కూడా అంత నిర్బంధం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ ఉన్నది. ఈరోజు స్వేచ్ఛ, స్వతంత్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. స్వతంత్రం ఏడొచ్చినట్ల ప్రామాణిక హక్కులు, మన ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా కుంగలో దొక్కి, మనకు మాట్లాడే హక్కు లేదు, ఉద్యమం చేసే హక్కు లేదు, అసలు ప్రశ్నించే హక్కు లేదు. ఏది పత్రికా వ్యతిరేకం రాసినా, ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినా, ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయి జైలు వేసి వాళ్ళని కొట్టి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. జైళ్ళల్లో వీళ్ళు కొట్టకానికి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఆ ఎమర్జెన్సీ క్రమంలో జరిగింది. ఢిల్లీలో వీళ్ళ కొడుకు, ఇందిరాగాంధీ వాళ్ళ కొడుకు సంజయ్ గాంధీ ఢిల్లీలో ఉన్నటువంటి స్లమ్స్ అన్నింటినీ కూడా, అక్కడ పేద వర్గాలు బతుకుతుంటే ఆ స్లమ్స్లు అన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు సంజయ్ గాంధీ గారు తీసుకున్నారు. మనకు 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 36,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ట్రిబున్ అనే దేశంతో చైనా యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ గారు 6,000 టన్నుల బియ్యాన్ని చైనాకు అందించడం జరిగింది. హెల్ప్ చేసిండు చైనాకు, మీరు అవతలతో యుద్ధం చేయాలని చెప్పేసి హెల్ప్ చేసినందుక ఆ ధైర్యంతో మేము పెద్ద దేశంతో దోస్తాన్ చేస్తున్నాం, మాకు ఆర్మీతో ఏం పని ఉందని చెప్పి ఆర్మీకి ఇచ్చేటటువంటి బడ్జెట్ను కూడా ఆపేసి, ఇంకా ఆర్మీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆర్మీతో మాకు పనేముందని చెప్పేసి పూర్తిగా ఆర్మీని అంతా నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు చైనాతో యుద్ధం జరిగినప్పుడు మన వాళ్ళు వెనక్కి తగ్గితే దాదాపు 36,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆ రోజు చైనా స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర